లయన్స్ క్లబ్ ఎలైట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని నగర పద్మశాలి సంక్షేమ సంఘ అధ్యక్షులు వింజమూరి వెంకట సుబ్బారావు, రాధా మాధవి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో స్థానిక పగడాలపేట గవర్నమెంట్ హైస్కూల్ నందు జరిగిన వాటర్ ఆర్వో ప్లాంట్ డొనేషన్ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. తొలుత పివి రాఘవరావు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. కాకినాడ ఎలైట్ అధ్యక్షుడు శ్రీ ఎంఎస్ఆర్వి సత్యనారాయణ సమావేశానికి అధ్యక్షత వహించారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ మరియు దాతలు వింజమూరి వెంకట సుబ్బారావు, రాధా మాధవి సంయుక్తంగా ఈ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడుతూ కాకినాడ ఎలైట్ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలు చాలా మందికి ఉపయోగకరంగా ఉంటాయని, ఎవరూ చేయలేని విధంగా పర్మనెంట్ ప్రాజెక్టులు చేస్తున్నారని అభినందించారు. దాతలు వింజమూరి వెంకట సుబ్బారావు దంపతులను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు ఎంఎస్ఆర్వి సత్యనారాయణ మాట్లాడుతూ మా ఎలైట్ క్లబ్ రాబోయే కాలంలో సభ్యులు, మిత్రుల సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ లయన్స్ క్లబ్ చరిత్రను తిరగరాస్తుందని తెలిపారు. దాతలు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలైట్ క్లబ్ వారి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆర్వో వాటర్ ప్లాంట్ ఇచ్చిన కాకినాడ ఎలైట్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వజ్రపు కోటేశ్వరరావు, చిట్నెడి శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, పద్మ, తులసి, నాగమణి, శ్రీదేవి, రాధా, లావణ్య, భార్గవి, సుబ్రహ్మణ్యం, టీవీవి సత్యనారాయణ, శాస్త్రి, నిరంజన్, కందాల రవి ఇతర సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి అభినందనలు. ఈ ఆర్ఓ ప్లాంట్ ఇవ్వడానికి ఆయనే ప్రధాన కారణం. ఆయన ఉత్సాహపరుస్తూ మమ్మల్ని ఈ ఆర్ఓ ప్లాంట్ ఈ స్కూల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ఉత్సాహపరిచి ఈ కారణం ఆయనే. ఇది ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చెయ్యాలని, వారిని ఆ ఉత్సాహాన్ని వారికి ఇవ్వాలని కోరుకుంటూ ఫస్ట్ది మహర్షి శామమూర్తి స్కూల్లో పెట్టడం జరిగింది. రెండోది రామకృష్ణ సేవా సమితి స్కూల్లో పెట్టడం జరిగింది. ఇది 3వ ప్లాంట్. మరి 4వ ప్లాంట్ను కూడా పైడా వెంకటనారాయణ గారు ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం, వారిని కూడా అభినందించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం 4 వాటర్ ప్లాంట్లని ఒక్క క్లబ్ అధ్యక్షుడు ఒక 10 లక్షల విలువైన రూపాయల ఆర్థిక సహాయంతో దాతలని ఉత్సాహపరిచి వారి చేత ప్రారంభం చేయడం నిజంగా ఎంతో అభినందించిన విషయం. జిల్లాలో మాకు బాదం బాలకృష్ణ గారు ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో టేకప్ చేస్తూ ఉంటారు. మన ఎంఎస్ఆర్వి కూడా ఇదే విధంగా మన ముందుకు వచ్చి దాతలతో ప్రారంభించడం, దాతల్ని మోటివేట్ చేసి వారి చేత ప్రారంభించి చేయడాన్ని నిజంగా వారిని అభినందిస్తూ చేద్దామండి. ఎవరిని ఏదైనా తగిన సహాయ సహకారం అందిస్తాను. ఎందుకంటే నాకు కొంచెం సర్కిల్ ఉంది, అందరూ పెద్దవాళ్ళు తెలుసు కాబట్టి సభకు చేద్దాం అందరూ కలిపి. ఇది యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చిందంటే మా మిత్రుడు సాధన బామ్మగారు ఒక రోజు నన్ను ఈ స్కూల్లో ప్రాజెక్ట్ కావాలని అడిగారు. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అసలు వాటర్ లేదు, ఈ ట్యాప్ కూడా అంటే అందులో వేయించి మేము స్టార్ట్ చేస్తాం అనమాట. ఇన్ ఫ్యూచర్లో కూడా మంచి కార్యక్రమం చేస్తాము. ఏదైనా ఎవరైనా ఉంటే వస్తే నలుగురు కలిపి చేద్దాం. చేయగల కెపాసిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, గ్రామం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఏ ప్రకారం వెళ్ళాలనే